కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మొన్నని కదా వచ్చి అంతా చెక్ చేసుకున్నాను. అప్పుడు ఇక్కడ డబ్బంతా ఉంది కదా, ఇప్పుడు లేదేంటి? డబ్బంతా ఏమైనట్టు? 300 కోట్లు ఎలా మాయమయ్యాయి? మధు మధు వదినా వదినా మధు వదినా మధు 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 లే మధు మధు యష్ వదినా మధు వదినా ఇక్కడ డబ్బు లేదని సంతోషపడాలా, లేక 300 కోట్లు పోయాయని బాధపడాలా అర్థం కావడం లేదు. వదినా మిమ్మల్ని వదినా ఏమైంది? భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఎక్కడ మన కంపెనీ పరువు, ప్రాజెక్టు పరువు పోతుందోనని తెగ టెన్షన్ పడ్డాను భర్తి గారు. వదినా నిజంగానే ఇక్కడ డబ్బులు దాచలేదా? వేరే దగ్గర ఎక్కడైనా దాచిందా? ఇక్కడ డబ్బు దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. ఛా, అనవసరంగా మిస్ అయిపోయింది. వదినా మీరింక భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబ్బులు లేవు. ఈ గోడంలోనే డబ్బు ఉందన్నారుగా, అంతా వెతికారుగా. డబ్బు ఏమన్నా ఉందా? ముందా లైవ్ టెలికాస్ట్ ఆపండి. ఆపండి 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 ఆపండి. నేను ఆ డబ్బు కోసం వెతుకుతున్నానని వదినికి డౌట్ వచ్చి ముందే డబ్బంతా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసిందా? ఇక్కడ డబ్బు ఉందని అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని అనవసరంగా మమ్మల్ని టెన్షన్ పెట్టారు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. నాటకాలు ఆడకు సింధు. ఇదంతా నీ పని అని నాకు బాగా తెలుసా. ప్రతిదీ నాకే అంటగడతావు. హేయ్ ఏయ్, మర్యాదగా నోరు మూసుకునుండు. అనవసరంగా నన్ను అంటే ఊరుకొని చెప్తున్నాను. ఆయన ఇక్కడ డబ్బులు లేవు కదా, ఎందుకు గోల్ చేస్తున్నావు? ఛీ, అమ్మో, నా డబ్బు 300 కోట్లు. అయ్యో పోయాయి, అంతా పోయాయి. ఎలా పోయాయి? నా డబ్బు అంతా ఎలా పోయింది? ఎవరు చేశారు? అసలు డబ్బంతా ఇక్కడి నుంచి ఎలా మాయమైపోయింది? ఇప్పుడు మా వైకి నేను జీవన సమాధానం చెప్పాలి. ఏంటి సార్ ఇలా జరిగింది? అదే నాకు అర్థం కాలేదు శంకర్. డబ్బు ఇక్కడ లేదంటే మరింకెక్కడో ఉండాలి. ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? కంగ్రాట్స్ సార్, మంచి పని చేశారు. నేను ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ అని చెప్తుంటే ఎవరూ నమ్మడం లేదు. నిజాలన్నీ బయటికి రావాలి. ఖచ్చితంగా ఆ మధుని, డబ్బుని ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చుంటుంది. ఆ ప్లేస్ ఎక్కడుందో మీరే కనిపెట్టాలి. అలాగే మేడం. అలాగే మేడం. హే సింధు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజంగా మా ప్రాజెక్టు ఫ్రాడ్ అని నువ్వు ప్రూవ్ చేయి చూస్తాను. నువ్వు ఆ పని చేస్తే నిన్ను నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాను. వదినా ఇప్పుడు ఓకే కదా, ఇంటికి వెళ్దాం పద. డబ్బు ఇక్కడ లేదు కదా మధు, మరి ఎక్కడున్నాయి? ఏయ్, ఎక్కడ ఉండడం ఏంటి? ఇందాక మా వదిన ల్యాప్టాప్లో చూపించింది కదా, అందరూ చూశారు కదా. మా కంపెనీ అకౌంట్లోనే ఆ డబ్బంతా ఉంది. ఇదంతా ఫేక్ న్యూస్ అని అందరి ముందు ప్రూవ్ అయింది కదా.
మళ్ళీ డబ్బుల గురించి అడుగుతావేంటి? డబ్బు మీ కంపెనీ అకౌంట్లోనే ఉంటే ఇంత లేట్ ఎందుకు యష్? ప్రాజెక్ట్ వర్క్ వెంటనే స్టార్ట్ చేయండి. చేస్తాం, త్వరలోనే చేస్తాం. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. ఆ ల్యాండ్ మీద ఉన్న సీజ్ మా వదిన ఎత్తేయిస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు సీజ్ తీసేయిస్తారు? ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు? ఒక వారమా, ఒక నెల, లేక 2 నెలలా? చెప్పండి. అది అలా రెచ్చగొట్టు సింధు. అప్పుడు గాని మా వదిన డబ్బు బయటికి తీయదు. మాట్లాడవేంటి మధు? నేను చెప్పానుగా సింధు, స్టార్ట్ చేస్తామని. ఆ మాట మీ వదిన్ని చెప్పమని యష్. చెప్పొదిన, అందరితో పాటు ఈ సింధు నోరు కూడా మోయించు. చెప్పు మధు, 1 నెలలో స్టార్ట్ చేస్తావా? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది సింధు. తప్పకుండా చేస్తాను. విన్నావు కదా, సరిపోయిందా? ఇక పద. వదిన రండి. మీరు వెళ్ళండి మరిది గారు, నాకు చిన్న పనుంది. సరే వదిన. ఆ డబ్బు ఎవరు తీసుంటారో? ఆ పొలిటీషియనే తీసుంటాడా? ఆ డబ్బు గురించి వాడికి మాత్రమే తెలుసు. ఎప్పటినుంచో వాడికి నేను దాచిన డబ్బు మీదే కన్నుంది. కన్ఫర్మ్గా వాడే తీసుంటాడు. కిరణ్, కిరణ్! మేడం. ఫోన్ ఇవ్వు. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఖచ్చితంగా వాడే తీసుంటాడు. ఏంటి సార్, ఈరోజు మీ వాళ్ళు ఎవరైనా జైలు నుంచి రిలీజ్ అవుతున్నారా ఏంటి? అవును, నా దైవం, నా గురువు జైలు నుంచి విడుదలవుతున్నాడు. ఆయన కోసమే వచ్చాను. గురువు దైవం అంటున్నారు సరే, ఆయన కోసం మరి ఏంటి సార్ ఇలాంటి దండ తెచ్చారు? మంచి దండ కదా తేవాల్సింది. ఆయన 420. మరి మీరు 210? అబ్బా, భలే క్యాచ్ చేశారు సార్ మీరు. అసలు నా పేరు ఏకాంబరం. మా బాబుకి ఈ బాబు అప్పిచ్చాడు. ఆ వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ అయ్యి 1 కోటి తేలింది. నాకు దూల తీరింది. ఈ దండ మా గురువు గారికి సెంటిమెంట్. పూలున్న మంచి దండ వేస్తే ఆయనకు నచ్చదు. సరే, మరి ఈ చేతిలో ఫోటో ఏంటి సార్? మా గురువు గారి అబ్బాయి చరణ్. ఉన్నాడా పోయాడా? ఆయన పోయి చాలా కాలమైంది. అయినా మా గురువు గారి దృష్టిలో ఆయన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యారా? కొడుకు ఆయన సెంటిమెంట్, అందుకే ఈ ఫోటో తెచ్చాను. ఇంతకీ ఎవరు సార్ మీ గురువు గారు? జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చే టైం అయింది. సార్ రమ్మంటున్నారు. ఈ రిజిస్టర్లో సైన్ చేయి.